జర్నలిస్టులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నాయకులు అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా యూనియన్ జర్నలిస్టులు హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నారు. రెగ్యులర్ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపనం చేస్తుందని మండిపడ్డారు. జర్నలిస్టుల డిమాండ్స్ నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహాధర్నా నిర్వహించారు. ఈ రోజు అసలు ఎందుకు అన్నది మాత్రం మనతో పాటు మా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు అక్రిడేషన్ ముఖ్య సమస్య అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఒక జర్నలిస్ట్కి? ఇప్పుడు గత ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి. సరే, ప్రభుత్వం మారింది కదా, ఈ ప్రభుత్వంలోనైనా మా సమస్యలు తీరుతాయి జర్నలిస్టుల సమస్యలు అని చెప్పి అందరూ ఆశించిండ్రు. కాకపోతే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కావచ్చినా కూడా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదు. ఎంతసేపు అక్రిడేషన్ విషయంలో కమిటీ వేశాము అని చెప్పారు తప్ప ఇంతవరకు ఆ అక్రిడేషన్స్కి సంబంధించిన నిబంధనలు ఏంటివో తెలియదు. కమిటీ ఇచ్చిన నివేదిక అసలు చూశారా లేదా తెలియదు. ఆ నివేదికలో ఏముందన్న విషయం పైన జర్నలిస్టులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకటి. రెండవది, అక్రిడేషన్స్ను ఎంతసేపు పొడిగించుకుంటూ పోతున్నారు తప్ప కొత్తగా అక్రిడేషన్స్ కమిటీని వేయడం లేదు. అక్రిడేషన్స్ కమిటీ వేసి ఆ అక్రిడేషన్స్ ఈ రేపు ఎలక్షన్ కోడ్ ఇంకేదో కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ రేపు పంచాయతీ ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే అక్రిడేషన్ కమిటీని నియమించి వెంటనే అక్రిడేషన్ కార్డ్స్ ఇష్యూ చేయాలన్నది ఒకటి డిమాండ్. ప్రధానంగా ఇంకేంటంటే చాలా కాలంగా ఇంటి స్థలాల విషయం కానీ ఇండ్ల విషయంలో కానీ జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. ఆ సమస్యను కూడా పరిష్కరించాలి. తర్వాత కొన్ని కమిటీస్ ఉన్నాయి గతంలో, ఆ కమిటీస్ అన్నీ లేకుండా పోయినాయి. ఇప్పుడు ఈ దాడులు కానీ ఏదైనా జరిగినప్పుడు అందుకు ఒక కమిటీ రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ప్రభుత్వ పరంగా ఆ ఉన్నతాధికారులు మరియు జర్నలిస్టులు ఉండేటట్లుగా కమిటీలు వేసేది. ఆ కమిటీస్ కూడా లేకుండా పోయినాయి. ఆ కమిటీస్ని కూడా ఇమ్మీడియట్గా ఫామ్ చేయాలని చెప్పేసి మా డిమాండ్లలో ఒకటి. ఇండ్ల స్థలాలు, వీటితో పాటు హెల్త్ కార్డుల విషయంలో అసలు చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే జర్నలిస్టులు అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులలో పనిచేస్తున్నారు. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబీకులకు కానీ ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే వాళ్ళు చూపించుకునే శక్తి కూడా ఇవాళ లేదు చాలామందితో. అట్లాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడేటటువంటి హెల్త్ కార్డ్స్కి సంబంధించిన ఒక నిర్ణయం ప్రభుత్వం ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. వీటన్నింటినీ చేర్చి ఈరోజు మహాధర్నాను నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాము. స్పందన రాని పక్షంలో మా యూనియన్ మళ్ళీ అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది. దానికి సిద్ధంగా మేము ఉన్నాం. అంటే ఇప్పుడు ఐఎన్పిఆర్కి ఎలాంటి నివేదికనిచ్చారు? ఐఎన్పిఆర్కి మా సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని సమర్పించాం. అందులో ప్రధానంగా ఒకటి కమిటీస్, అక్రిడేషన్ కమిటీ గురించి కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశం కానీ, తర్వాత ఇళ్ల నిర్మాణం గురించి కానీ, హెల్త్ కార్డ్స్ గురించి కానీ, ఈ త్రైపాక్షిక కమిటీలన్నిటివి వేసేది ఉండి ఆ కమిటీస్ అన్నింటినీ ప్రభుత్వ పరంగా నియమించాల్సిన కమిటీలను వేయాలని ఇవన్నిటిని కూడా డిమాండ్స్ దాంట్లో రాసి పొందుపరిచి ఐఎన్పిఆర్ వాళ్ళకు మేము మా డిమాండ్ల పత్రం ఇవ్వడం జరిగింది, వినతి పత్రం. అంటే ఎందుకు ప్రభుత్వాలు ఇటు జర్నలిస్ట్ సంఘాలను ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? సరే, ఇంతకు మునుపు ప్రభుత్వము కొంచెం మొండిగా వ్యవహరించిన మాట అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జర్నలిస్టులు. కానీ 2 సంవత్సరాలుగా వాటిని ఏవి కూడా కనీసం అంటే వాటి గురించి టచ్ చేయకుండా జస్ట్ ఏదో ఒక సమావేశం పెట్టడము, మీడియా అకాడమీ చైర్మన్తో మాట్లాడడము త్వరనే పరిష్కారం అవుతాయని బయటికి చెప్పడము, ఆ తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. కనుక వారికి మళ్ళీ ఒకసారి మా సమస్య తీవ్రతను తెలియజేయాలన్న ఉద్దేశంతోన ఈరోజు మహాధర్నా అన్నది చేపట్టాము. అయితే దీనికి వెంటనే స్పందించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. తీసుకొని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యంగా ఏమేమి చేయాలి అంటారు? అంటే ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఒకటి ఇవ్వాలి. పెండింగ్లు అనేక జిల్లాల్లో ఇప్పటికి 33 జిల్లాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను చేయాలి. అవి బీపీఎల్ కింద ఇస్తావా? గవర్నమెంట్ ఇప్పుడు చిన్న సెజ్జులకు 100,000 ఎకరాలు ₹1 100,000 ఎకరాలు కేటాయిస్తాం. కానీ ప్రతి జిల్లాలో ఒక జర్నలిస్టులకు 10 ఎకరాలు ఇస్తే
సరిపోతుంది. దానిలో డబుల్ బెడ్రూమ్ కట్టించి జర్నలిస్టులకు న్యాయమైన ప్రధానమైన కూడు గుడ్డ ఈ మూడే మనిషికి కావాల్సింది. ఎంత సంపాదించినా అవసరం లేదు. ఈ మూడిట్లో మీరు ఇవ్వాల్సిన కూడు గుడ్డ ఇవ్వాలి. కట్టుకున్న ఇల్లు మాత్రం ఖచ్చితంగా ఇస్తే జర్నలిస్టులకు ఎంతో సంతోషం. అనేక జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులో పెండింగ్లు ఉంటాయి. అన్ని మన ఇచ్చిన వినతి పత్రాలు కానీ తప్పితే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఒకటే చెప్తాడు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం, మిమ్మల్ని చూసుకుంటాడు. కానీ ఆచరణలో ఆయన నిష్ప్రయోజనంగా విలేకరులకు నిష్ప్రయోజనంగా తయారయ్యాడు. ఆయన కనీస సమాచార శాఖను కూడా పట్టించుకోవడం లేదనేది కూడా బేట వెలువెత్తుతున్నటువంటి సమాచారం. ఇప్పటికైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖ మంత్రిగా ఉండి ఈ రోజు ధర్నాను సూచన కనువిప్పు కలిగి భవిష్యత్తులో మంచిగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మేడం, ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నారు జర్నలిస్టులు? జర్నలిస్టులు నిర్లక్ష్యానికి గురి చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలే. ఈ రోజు ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇవ్వాల్సినటువంటి కనీస విలువలు ఇవ్వకుండా జర్నలిస్టులను చిన్నచూపు చూడడం. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పాలకులు ఏం చేస్తారంటే బూర్జాలో ఉండేటువంటి పత్రికలు, కొన్ని పూజా పత్రికలు ఉంటాయి, ఆ మేనేజ్మెంట్లో కొమ్ములు కాస్తూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీస్తూ చిన్న స్టింగర్స్ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన విలేకరులను, తర్వాత జిల్లా కేంద్రాల్లో కానీ తాలూకా పట్టణం చేసే విలేకరులను నాశనం చేయడానికి కొన్ని యజమాన్యాలు కట్టుకట్టుకొని ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళు ఎమ్మటి ఉన్నాయి కాబట్టి చిన్న పత్రిక కానీ మనలాంటి స్టింగర్స్ కానీ అన్యాయం జరుగుతున్న మాట మా వాస్తవం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను తెరిచి స్టింగర్స్ కానీ జిల్లా కేంద్రాల్లో పనిచేసి హైదరాబాద్ కేంద్రాల్లో పనిచేసే బీద వాళ్ళ జర్నలిస్టులకు న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. ప్రధాన డిమాండ్లు ఏంటి ప్రభుత్వం ముందర మనం ఉంచేవి? ప్రభుత్వం ముందర ప్రధానంగా అక్రిడేషన్ కమిటీ ముందు జీవోలను వెంటనే విడుదల చేయాలి. అక్రిడేషన్ కమిటీలను ఏర్పాటు చేసి నూతన అక్రిడేషన్ కమిటీలను ఇవ్వాలి ఫస్ట్. రెండోది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు హెల్త్ స్కీమ్ అనేది ఉండేది. ఆ హెల్త్ స్కీమ్ ద్వారా మనం కొంత కాంట్రిబ్యూషన్ చేస్తే ప్రభుత్వం కొంత కాంట్రిబ్యూషన్ చేసి ₹1,00,000 ఆ రోజు ₹1,00,000 చాలా అద్భుతమైన స్కీమ్ మనకు నడిచింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు ఏమన్నారంటే ఆరోగ్య భద్రత ఇస్తాం, మేము పూర్తి స్థాయిలో అసలు మీరు రూపాయి కట్టొద్దు, మీరు రూపాయి కట్టకుండానే మేము హెల్త్ స్కీమ్ ఇస్తున్నామని చెప్పేశారు. నిజంగా సంతోషపడ్డాం, హర్షించదగ్గ విషయం అనుకున్నాం. కానీ అది 2 సంవత్సరాలు మాత్రం ఏదో తూతుమంత్రంగా జరిగింది. ఆ తర్వాత పూర్తిగా అంతర్లీనం అయిపోయింది. కేవలం ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో మాత్రమే అది పనిచేస్తుంది. ఆ కార్డు ఎందుకు పనిచేయట్లేదు? కాబట్టి కార్పొరేట్ స్థాయిలో ప్రతి హాస్పిటల్లో మన జర్నలిస్టులకు వైద్య సదుపాయం అందించాల్సిన అవసరం ఉంది. ఇది మన యొక్క ప్రధానమైన డిమాండ్లో రెండో డిమాండ్గా పెట్టుకున్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు వాళ్ళు రాజకీయ అంశంగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే జర్నలిస్టుల పక్షాన మేము ఉంటాం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోని ఆధారంగా చేసుకుని ఈ రోజు మనం ఏమంటున్నామంటే ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా మాకు ఇవ్వండి అనేది మనం 3వ అంశం. ఇక 4వ అంశానికి వచ్చినట్లయితే ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు దాడుల నిరోధక కమిటీలు అని చెప్పేసి, హైపవర్ కమిటీలు అని చెప్పేసి ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉండేటివి. ఆ కమిటీలను నాటి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కమిటీల పునరుద్ధరణ జరగలేదు. కాబట్టి ఆ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలనేది 4వ డిమాండ్. ఇక ముఖ్యమైన డిమాండ్ ఇంకోటి ఏంటంటే చిన్న పత్రికలు అనేటివి ఉంటాయి. ఈరోజు చిన్న పత్రికలు ప్రతిరోజు పాపం ఎంతో శ్రమతో కూడుకొని ప్రింటింగ్ చేసి అన్ని ప్రాంతాల్లో సమాచారాన్ని చేరవేస్తున్న చిన్న పత్రికలకు ప్రభుత్వం ఎన్పాల్డ్ గుర్తింపు ఉన్నాయి. వాటికి ఎన్పాల్డ్ ఉన్నట్టు వాటికి యాడ్స్ ఇచ్చి వాటికి ప్రోత్సాహంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఎప్పటికప్పుడు యాడ్స్ రూపంలో వచ్చిన వాటికి వెంటనే బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ బకాయిలను ఇప్పటికి దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా బకాయిలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఈ కాకుండా కనీసం ప్రభుత్వం దిగి వచ్చి మన సమస్యలకు ఫుల్ స్టాప్ పెడుతుంది ఎంతో కొంతవరకు అన్న. కనీసం కొన్ని ముందు ఆరోగ్య భద్రత కానీ, చిన్న పత్రికల బకాయిలు కానీ, తర్వాత ఈ అక్రిడేషన్ల విషయంలో కానీ స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ప్రతి జిల్లా నుంచి ఈరోజు చూసాం జర్నలిస్టులు ఈరోజు అంటే జర్నలిస్టులలో ఇంత భారీ ఎత్తున తరలి వచ్చారంటేనే జర్నలిస్టులు ఎంత ఆవేదన ఉన్నది, ఎంత ఆక్రోధన ఉందని అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరుగా ఉద్యమం అనేది ఉధృతం అవుతుంది, ఎలాంటి డౌట్ లేదు. దానికి TUWJ నాయకత్వం వహిస్తుంది, మేమందరం కూడా దాని ముందుండి నడిపిస్తాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి అంటే జర్నలిస్టు నిర్లక్ష్యానికి గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్నదానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి అక్రిడేషన్ కావచ్చు, ఇంకోటి ఇళ్ళ విషయం కావచ్చు, ఇంకొకటి ఇటు హెల్త్ కి సంబంధించిన కావచ్చు. అంటే ఒక వ్యక్తికి కావాల్సిన కూడు గుడ్డ నీరు ఈ వీటికి సంబంధించే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ కూడా ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. ఇది ఒకవేళ ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే ముందు ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.